నిజంగా మనం అర్థం చేసుకుంటే భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారం. అంటే ఏంటి, దాదాపు 1108 ఋషులు మంది, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపనిషత్తు రాస్తే దాన్నంతా కూడా సంగ్రహించిన తర్వాత దాన్ని భగవద్గీతలాగా భారతంలో 1,00,000 శ్లోకాల్లో ఈ భగవద్గీతని 700 శ్లోకాల్లో మన భగవాన్ వ్యాస మహాముని రాయడం జరిగింది. ఏం చెప్పున్నారు పాపం వాళ్ళు, ఆయనకి ఏం అవసరం రాయడానికి? మన మానవాళి ఆనందంగా ఉండాలి అనేటువంటి విషయమే ఆయనకు ఆలోచన. ఎందుకు? ఆయన కూడా మానవుడేగా, ఒకవేళ భగవతత్వ స్థితికి చేరాడు. చేరకముందు ఆయన జన్మ కూడా మానవ జన్మే కదా. అంటే ఏంటి, కేవలం మన మీద ప్రేమతోటి రాసిన పుస్తకం ఈ భగవద్గీత. ఇందులో ఏం చెప్పాడు? ఎన్నో వ్యవహారాలు ఏం లేవు, ఎన్నో చెప్పినా అల్టిమేట్ ఏంటి, బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు. ఏంటి బ్రహ్మజ్ఞానం అన్నా, బ్రహ్మ విద్య అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఆ తర్వాత జీవాత్మ అన్నా ఏం లేదు. ఆత్మ అంటే ఏంటి అంటే ఒక జ్ఞానం. మనం ఏంటి, ఇప్పుడు జీవత్వానికి సంబంధించిన జ్ఞానం మనకు బాగానే ఉంది. నాకు శరీరం ఉంది, నాకు పేరు ఉంది, ఆ తర్వాత నాకు పిల్లలు ఉన్నారు, ఏదో నేను కొన్ని ఆ పనిలో ఈ పనిలో చేస్తున్నాను, నేను అది ఇది అనేటువంటి ఎంతసేపు నాకు రిఫరెన్స్ ఇచ్చినా నాది అనేది చిన్న లిమిటేషను. ఎప్పుడో పుట్టాను, పెరిగాను, ఉన్నాను, పోతాను, ఇంతకంటే ఇంకేం లేదు. అది శరీరానికి సంబంధించింది జీవాత్మ. కాకపోతే ఇంకొంచెం ఆలోచనకి వెళ్ళి లోపల నాకేదో సజెషన్స్ వస్తున్నాయే, ఇది మంచి, ఇది చెయ్యొద్దు అనేటువంటి అవగాహన నీకు వస్తోంది. అంటే ఏంటి, నీ శరీరం, ప్రాణం, మనసు కానిది రాత్రిపూట నువ్వు నిద్రపోతున్నప్పుడు నీతో ఏదో ఉన్నది అంటే, లేదు తెల్లవారు నిద్రలేస్తున్నాము, మనం భౌతికంగా వెళ్ళిపోతున్నాము. నిద్రపోతున్నప్పుడు మనకేం తెలియడల్లా, అప్పుడు మన మనసు ఏం పని చేయడల్లా. కాకపోతే ఈ మనసును దాటినటువంటి జ్ఞానం ఏదో ఉంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గ్రహించామంటే దాన్ని ఆత్మజ్ఞానం అన్నారు. ఆత్మ అంటే ఏం లేదు, మన శరీరం, మన ప్రాణం, మన మనస్సు, మన బొటన వేలు నుంచి తలకాయ దాకా మనకు ఒక జ్ఞానం ఉండడం, లోపల ఈ శరీరం, మనసు, ప్రాణం గాంధీ ఏదో ఒకటి ఉన్నది అనేటువంటి, నేను అనేటువంటి జ్ఞానం నా దగ్గర ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించడం ఆత్మజ్ఞానం. మరి ఇంక బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ అంటే ఏంటి, వ్యాపించింది అని అర్థం. బ్రాహ్మణ్ అని అంటే వ్యాపించింది, ఐశ్వర్యవంతమైంది, లిమిటేషన్స్ లేనిది, కదలనిది, విపరీతమైన శక్తివంతమైనది అని. ఎవరది? అది నిరాకారమైనటువంటి భగవతత్వం. అది ఎక్కడుంది మళ్ళీ? నువ్వు నీ ఆత్మజ్ఞానం, నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని, నీ జ్ఞానాన్ని కొంచెం నువ్వు గ్రహించావంటే నాకు భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించటమే ఆ బ్రహ్మజ్ఞానం. మరి దానికి నువ్వేం చేయాలి? ఏం చేయక్కర్లే, డిస్కవర్ చెయ్యి. అంటే ఏంటి, ఇప్పుడు ఇందులో చెప్తున్నాడు కదా, నీ హృదయాన్ని విశాలం చేసుకో, పవిత్రంగా, అంటే చిన్న చిన్న వాటి కోసం పరిగెత్తడం మానేయి. ఉన్నదంతా అదే అనేటువంటి భావంతో ఉన్నప్పుడు నువ్వు చిన్న విషయాలు అసలు కోరుకోకర్లా, అవి నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏంటి, పరమాత్మతత్వం ఏమైనా కోరుకుంటున్నాడు, జస్ట్ ఆలోచన ఇచ్చాడు, అంతా మేనిఫెస్ట్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఆ భగవతత్వం